పెడతాకి అస్సలు. అందుకనే దేవుడికి మీరు ముందు నేను ప్రార్థన చేయమన్నది. అందుకే ప్రభువా మాకు రాతి హృదయమును తీసివేసి మాంస హృదయాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయండి. ఫస్ట్ రాతి హృదయం అంటే ఏంటి? ఏం చెప్పినా పాలు పోయి తేనె పోయి ఏం పోయి కింద పోతుంది. ఆ రాయి ఏమి పీల్చుకోదు. అదే మాంసం అయితే పాలు తాగితే పాలు లోపలికి వెళ్తాయి, తేనె తాగితే తేనె లోపలికి వెళ్తాయి. అందుకని ముందు మనకి ఏం కావాలి? మాంస హృదయం ఉంటే అప్పుడు చెప్పే మాట అంతా లోపలికి ఎక్కుద్ది. ఈ అంతా పైనుంచి కెనడా పాలు పోసిన నీళ్ళ పాలు అయిపోతుంది, కింద భూమి పాలు అయిపోతున్నాయి తప్ప ఆ మాటలు ఏమి ఎక్కట్లేదు. ఎక్కించడానికి మళ్ళీ మీకు అవసరమైన రాతి మాటలు తెస్తున్నాను. ఏవి? ఆ ఎగ్జాంపుల్ తెచ్చి ఇలాగా ప్రిన్సిపల్ చీపురుగట్ట అంటే మళ్ళీ వస్తున్నారు. చీపురుగట్ట ప్రిన్సిపల్ అంటున్నారు తప్ప మళ్ళీ ఏం చెప్పాను అది మళ్ళీ వదిలేస్తారు. కాబట్టి ఇప్పుడు మోషే వదులుకున్నది ఏంటి? మోషే నడుచుకున్నది ఏంటి? అప్పుడు మోషే వదులుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఏమి ఇవ్వలేదా? ఏమ్మా జీవితాంతం అడుగు తిన్నాడా? మోషేకి ఏ లోటు రానలేదు. చెప్పులు కూడా అరగలేదు, బట్ట మాయలేదు, అన్నానికి లోటు లేదు, నీళ్ళకు లోటు లేదు. ఎవడ తరమా అది? అరణ్యములో నీళ్లు సంపాదించడం అనేది ఎవడ తరమా? చెప్పండి. ఎవడ తరమాది? బండ నుంచి నీళ్ళు రావడం, ఆకాశం నుంచి అన్నం రావడం అనేది ఎవడన్నా సాధ్యపడే విషయం అది. అలా పోషించాడు దేవుడు. కాకి తెచ్చి అన్నం పెడతానండి. ఏలియని పోషించలేదు దేవుడు. ఎందుకో చచ్చిపోతూ ఉంటావు అన్నం కోసం. అది లేకపోతే నా వల్ల ఏమైపోద్ది, ఇది లేకపోతే నాకు ఏదో అయిపోద్ది. నా జీవితంలో ఇప్పటికీ చెప్తున్నాను మీకు, ప్రతిరోజు ఒక అవసరత ఏమవుద్దు రేపు అనిపిస్తుంది అని మొండిగా పోతూ ఉంటాను. ఆ రోజు ఆ అవసరం తీరుద్ది అంతే. ఈ రోజున అవసరం తీర్చడానికి నువ్వు తప్పించుకోవచ్చు, ఇంకొకటి తప్పించుకోవచ్చు, ఇంకొకటి వస్తాడు తప్పకుండా అవసరత తీరుస్తాడు. దేవుని సేవ నమ్మకంగా చేస్తే ఎలాగైనా చేస్తాడు. అది నేను నా జీవితంలో నేనే సాక్ష్యం. అద్భుతంగా దేవుడు జరిగిస్తున్నాడు. ప్రతిదీ ఏది కావాలంటే అన్నీ చేస్తున్నాడు. కాకపోతే ఏమి లేవు అంతే. కానీ ఇప్పుడు నాకు భోజనం అయిపోద్ది, మధ్యాహ్నం ఇది అయిపోద్ది, సాయంత్రం అయిపోద్ది, సుఖమైన నిద్ర వచ్చేది, పొద్దుట మళ్ళీ ఏదైనా అవసరం ఉంటుంది. అవసరం గట్టెక్కేది. గట్టెక్కడం కావాలా మనకి? బీరువులు పెట్టుకోవడం కావాలా? గట్టెక్కే విషయం అంతే. సడన్గా మొన్న రోజు సరిగ్గా మేస్త్రి గారికి 20,000 ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాలి. ఏంట్రా అనుకున్నాం. ప్రార్థన చేసాం దేవుని చెప్తున్నాను. ప్రార్థన చేసేసరికి ఇంటి దగ్గర మా మిస్సెస్ కానీ అడగలేదు. తీరా చూస్తే నా దగ్గర లేవు. ఏం చేయాలో తెలియలేదు. తీరా చేసేసరికి అది ఇంకా రాదనుకున్నాను. నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ పెట్టాను 25,000. ఆ ప్రోడక్ట్ నాకేమొచ్చిందంటే రాయి వచ్చింది. ఏది పెట్టానో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ పెట్టాను అనుకోండి, ఫ్యాన్కి బదులు ఏమొచ్చింది? 2 కొవ్వరాలు పంపించాడు. పంపిస్తే వెంటనే వాడికి రిటర్న్ పెట్టాను. రిటర్న్ పెట్టి ఫోటోలు తీసి పెట్టి నాకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందని పెట్టాను. రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందని పెడితే వాడు వచ్చి ఆ ట్రాక్ నెంబర్ మార్చేసాడు. ఆ కొవ్వరాలు వాడికి పంపించాడంట. వాడేమో మాకు రాలేదు ప్రోడక్ట్ అంట. రాకపోతే వాడు ఇస్తాడా రిఫండ్? ఇవ్వకపోతే వీళ్ళ దగ్గర ఈ లోపల నేను దాన్ని పట్టించుకోకపోతే 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోతే ఆ ప్రోడక్ట్ ఇంకా మనకి లేదు. ఇంకా వారం రోజులే ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే రాజనగరంలో డెలివరీ అని ఒకటి ఉంటుంది. అక్కడ గోడౌన్స్ లాగా అక్కడికి వచ్చి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ దగ్గర వారం రోజులే డేటా ఉంటుంది. నాకు 4 రోజులు అయిపోయింది. ఆ డేటా లేదు, ట్రాక్ నెంబర్ లేదు, ఏమీ లేదు. అక్కడికి వెళ్ళాను. మా దగ్గర 5 రోజులు ఉంటుందండి, వారం రోజులు ఉంటుంది. మీరు ఎలా 2 రోజులే వచ్చేస్తే మీకు నేను ట్రాక్ ఇద్దును. అయిపోయింది. ఇంకా మనం వాడికి చెప్పడానికి లేదు. సరే కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను. ఇన్వెస్టిగేషన్ టీం ఏం చెప్పిందంటే ఆ ప్రోడక్ట్ మాకు రాలేదు, ట్రాక్ నెంబర్ లేదని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే నేనేదో రాంగ్ చేస్తున్నట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది. సరే మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోతే సరేలే
కానీ ప్రేయర్కి రెడీ అయ్యి ప్రేయర్కి రెడీ అయ్యి ఆ రోజు సురేష్ భోజనం ఈ లోపల మీరు అందరికీ చెప్పండి అని చెప్పి నేను బయలుదేరేసాను వచ్చేసానని చెప్పేసి రాజనగరంలో ఆ డెలివరీ అనే దగ్గరికి వెళ్ళేసరికి వారం రోజులు ఏముందని చెప్పి అప్పుడు ఆడెవడో వచ్చాడు. సడన్గా నేను వచ్చేసి ముందు వచ్చి నేను దీన్ని చెక్ చేద్దామని ఒకటి డేటాని డౌన్లోడ్ చేశాను. లక్కీగా మీద అందులో ఉంటే డేటానే అందులో ఉంటే ఒకవేళ మీకు తప్పకుండా నేను ఏం చేస్తానంటే చూస్తానండి అని చెప్పి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశాను నాకు తెలియదు, కానీ ఒక నెల రోజులు చేశాను నేను. సరిగ్గా వాడు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆన్ చేసి చూస్తే కరెక్ట్గా నాకు ఏ డేట్ అవసరమో ఆడది చేసేసరికి మామూలు అదృష్టవంతులు కాదండి బాబు మీరు. మీ డేటానే మీకోసమే చేసినట్టు అది చేశారు. ఆయన ట్రాక్ నెంబర్ ఇచ్చాడు. వెంటనే ఫోటోలు తీస్తాను. ఆ ట్రాక్ నెంబర్ తీసుకుని అమెజాన్కి నేను దాంట్లో గ్రీవెన్స్ ఆఫీసర్ అని ఉన్నాడు, మెయిల్ చేసి ఇవన్నీ పెట్టాను. పెట్టగానే ఇన్వెస్టిగేషన్ టీం నాకు ఫోన్ చేసింది. ఏమ్మా రేపేమో తెల్లారితాడు ఇవ్వాలి. ఈరోజు సరిగ్గా ప్రేయర్లో ఉన్నాను నేను. 6:10 ఎప్పటికో మెసేజ్ వచ్చింది. ఏమ్మా 25,899 రూపాయలు క్రెడిటెడ్ అని వచ్చిందా లేదా? తెల్లారేసరికి వెంటనే నేను అనుకున్నాను పొద్దున్న ఫోన్ చేస్తాను మేస్త్రి గారని తక్కువని చేస్తాను. నా దేవుడు నన్ను ఏమి అవమానించలేదు. ఇప్పటికీ కూడా ఆ రోజుకే కింద పడతాను నేను. తెల్లారేసరికి ఆ పనిని తప్పకుండా దేవుడు చేస్తాడు, తీరుస్తాడు, కార్యం చేస్తాడు. సేమ్ అచ్చం ఏలియా గారికి ఎలా జరిగిందో ఆకలి అయ్యే టైంకి అన్నం వచ్చినట్టు, మోషే గారికి ఎలా జరిగిందో అలా జరిగింది. అలా దేవుడు నియమించే దేవునికి సాత్వికుడివై ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నవాడు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడండి. ఏమో 100 మంది ఉంటే 99 మంది పక్కకు పోవచ్చు, ఆ ఒక్కడవడం ఉంటాడు. ఒక్కడుంటాడు ఎవడో వాడికి పెడతాడా మనసు? వాడికి ఎందుకు పెట్టాడు? ఈ 99 వదిలేసి ఆ ఒక్కళ్ళలోనే ఉందా మనసు? నా మాట అర్థమవుతుందా? వాడికి దీవెన రావాలి, వాడి ద్వారా నేను దానిని సర్వైవల్ అవ్వగలను. కాబట్టి అలా మోషే ఐగుప్తు ధనము కంటే అనే మాటలో ధనం అవసరమా కాదా? అవసరమే. కానీ దాంతో కంపేర్ చేస్తే ఏది ఇంపార్టెంట్? వీడికి ఎంత? ఏటి నింద? నిత్య జీవానికి సంబంధించి. అంతేనా? నిత్య జీవానికి సంబంధించిన నింద వచ్చింది. కాబట్టి మీరు అందరూ నిత్య జీవం కావాలంటే దేవుని మందిరానికి రండి. అన్నం కోసం కావాలి, బిల్డింగుల కోసం కావాలి, స్వస్థత కోసం అయితే దేవుని మందిరానికి రావద్దు అసలు. మీకు బయట పని ఉంది, బయట చేసుకోండి. ఈ లైఫ్ని ఎంజాయ్ చేసుకోకండి. ఈ లైఫ్ ఇక్కడ తగలేసుకుని అక్కడ తగలేసుకోకండి మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కరెంట్ స్విచ్ లాంటి. కరెంట్ పని చేస్తున్నాను, కరెంటు పని అంత ప్రమాదం. ఇది దహించు అగ్ని. ఇక్కడికి వచ్చిన వాడు నిత్య జీవానికి సంబంధించి రావాలి. నీకు ఏది కావాలో దేవుడు చూసుకుంటాడు. నీకు అసలు సూర్యుడిని కలగజేసిందే నీకోసం, ఈ భూమిని కలగజేసిందే నీకోసం, ఈ సృష్టిని ఇచ్చిందే నీకోసం. అసలు నీకోసమే అవన్నీ ఇచ్చాడు దేవుడు. అదే నీవి. ఏ టైంకి నీకు ఏం కావాలో, ఏ టైంకి నీకు ఎండ కావాలో ఆ ఎండ వస్తుంది, ఏ టైంకి నీకు వర్షం కావాలో ఆ వర్షం వస్తుంది, ఏ టైంకి నీకు అన్నం కావాలో అన్నం వస్తుంది, పండిస్తుంది భూమి. నీకోసమే అదంతా, నీకోసమే పెట్టాడు. నువ్వు చేయాల్సింది అలా నిత్య జీవం కోసం. నీకోసం పెట్టిన దాన్ని ఇంకొకటి ఎవడో తింటూ ఆ గురుగు మొక్కలాగా బ్రతుకుతున్నాడు. దుబ్బు పెరుగుతుంది కదా అని దుబ్బుని చూసుకుంటున్నాడు తప్ప ఒకరోజు తీసి అగ్నిలో వేస్తాడన్న సంగతి వాడికి తెలియట్లా. వాడికి లాగే మీరు మళ్ళీ సత్యలోకి వచ్చి మళ్ళీ దుబ్బులాగే ప్రవర్తించకండి. మీకు ఏది, ఇంకా మళ్ళీ చెప్తున్నాను నేను, ఏది వదిలిపెట్టడు దేవుడు. మీకు అన్నీ ఇస్తాడు. మీరు త్యాగం చేయక్కర్లేదు. మీకోసమే ఉంది ఈ సృష్టి. మీ నీడను బ్రతుకుతున్నాడు మిగతా వాడు, రాలేనివాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దాని మీద దృష్టి పెడుతున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, లక్షాధికారి అవుతున్నాడు. అదే ఆనందం వాడికి, అదే దేవుడు, అదే సంపద, అదే కడుపే దేవుడు. అలాగే కడుపు ఆకలి తీరిందిరా, బీపెట్లో బియ్యం చూసి ఆనందపడుతున్నాడు, ఎకరాలు చూసి ఆనందపడుతున్నాడు, లేమా బంగారాన్ని చూసి ఆనందపడుతున్నాడు. అబ్బా భలే ఉంది నా ప్రాణమా, తిను తాగు సుఖించు, నీకు ఏది కావాలో లోటు లేకుండా చేశానని ఆనందపడుతున్నాడు. ఒరే చచ్చిపోయినాడికి నరకనకు పోతావురా అని వాడికి ఆ సామెతను మనకందరికీ దేవుడు చెప్తున్నాడమ్మా. ఆ ఉపమానాన్ని చెప్పాడా? నీకు తినడం, తాగడం, సుఖించడం, ఆస్తులు సమకూర్చుకోవడం గొప్ప కాదు రాయ్, చచ్చిపోతావా చివరికి అని చెప్పాడా లేదా? ఈ రాత్రికి నేను తీసుకుంటే ఏంట్రా నీ కర్మ, నీ బ్రతుకేంట్రా అని అడుగుతున్నాడు.
ఈ రోజున తిండిని బట్టి, ఆస్తులను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి విర్రవీగుతూ సంతోషిస్తూ ఉన్నారు. నువ్వైతే నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నానని ఆనందిస్తూ, నువ్వు ప్రభువునందు ఆనందిస్తున్నావు, వాడేమో డబ్బు ఎందు ఆనందిస్తున్నాడు. డబ్బు ఎందు ఆనందించిన వాడు డబ్బు దూరం అయిపోతుంది. చనిపోయిన అందరూ డబ్బులు తెలిసిపోతున్నారు. ఏమా చనిపోయిన అందరూ డబ్బులు ఎవరైనా పెట్టుకెళ్తున్నారా? బ్యాగులో సర్దేస్తున్నారా? అరే ఇన్నాళ్ళ నుంచి కష్టపడి 3 ఎకరాలు కొనుక్కున్నాడు రా, 3 ఎకరాలు అని పెట్టిపోతున్నాడు రా బాబా అంటాక లేదు కదా, వదిలేసిపోవడమే. మరి ఇది నువ్వు వచ్చావు, సేవకుడు నియమించబడ్డాడు, నువ్వు చూసుకున్నావు, సాత్వికుడురా, దేవుడు చెప్పినట్టే చెప్తున్నాడురా, నన్నేమి మభ్యపెట్టే పనులు ఏమి చేయట్లేదురా, నా ఇల్లు అంతట్లో నన్ను పరలోకానికి నడిపించడానికి ఎన్ని పాటలు పడుతున్నాడు రా నా సేవకుడు అని నీకు తెలిసిన రోజున నేను రాగానే లేచి నిలబడలేదా? మరి నువ్వు నాకు లేచి నిలబడాలన్న విషయం నేను కోరుకోవాలా, కోరుకోకూడదా? నేను కోరుకోకూడదు. చూసుకోండి ఎలా ఉందో లింక్. నేను కోరుకోకూడదు. ఎందుకని? నేను నా దేవుని దగ్గర పురుగులు అంటుండి, నా దేవుని దగ్గర నేను మట్టిలు అంటుండి నేను అనుకోవాలి. లేవడం లెక్కలుద్ర బాబు అనుకోవాలి. పొరపాటు నేను లేచారు అనుకోండి, ప్రభా ఈ ఘనత నీదే, నాకు కాదు, నీకే 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 ఈ మహిమ ఘనత నీకే చెందుగా కానాలి. అసలు నువ్వు లెగట్లేదు, అప్పుడు నీకు ఇంక ఘనత ఏముంటుంది దేవునికి? నువ్వు లెగాలి, నేను ఆ ఘనతను దేవునికి ఇవ్వాలి. అంతేనా? అసలు నువ్వు లెగట్లేదు అంటే మీరు లెగలేదని లేదు, నా ఉద్దేశం చెప్తున్నాను. మీకు నన్ను గౌరవించట్లేదు, నేను ఏం చేస్తున్నా తెలియట్లేదు, నా కష్ట నష్టాలు మీకు పట్టవు, ఏమీ లేవు, నా మాటే నీకు నచ్చట్లేదు. ముందు నా మాట దేవుని మాట. అది ఈ లోకం అంతా బిల్డింగుల మీద, డబ్బుల మీద ఏదైతే మోసే వదిలొచ్చాడో దానికోసం చచ్చిపోతుంటే ఇంక నీకు నిత్యత్వం అనే గొడవే లేదు అసలు సంఘాల్లో. ఎవరో ఉన్నాడు అక్కడక్కడ. నిత్య జీవం గురించి ఎవడు చెప్తున్నాడండి? చెప్తే ఎవడంటున్నాడండి? ఎవరంటారండి అని చెప్పి నా శిష్యుడు నా వాక్యం అది విని ఏదైనా డౌట్లు ఉంటే వింటే అదేదో ఊరు, అది కుర్మ సంథింగ్ ఏదో ఊరు, అక్కడికి వెళ్ళి మా తమ్ముడు 2 మాటలు మాట్లాడతాడంటే అన్నంట. అక్కడ ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు, ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వాళ్ళ ఇంట్లో, మరి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇస్తారు కదా, ఎంతమంది అవకాశం అడిగితే ఇస్తున్నాడు. ఇస్తే వెళ్ళి చెప్పాడట, సేమ్ నా మాటలే ఉంటాయట, సేమ్ చెప్పేసారు కనంటే ఎలాగైతే ఎవడొస్తాడమ్మా ప్రార్థనకి? పాస్టర్ అన్నారంట వాళ్ళ ఇంట్లో, ఇలాగైతే ఎవడొస్తాడమ్మా ప్రార్థనకి? ఇలాంటి వాడు నా సంఘంలో చెప్పాడంటే ఎవడు రాడు రైటే, వచ్చి కూడా వస్తాడు, వచ్చినోడు బ్రతుకుతాడు. ఎంతమంది రొట్టంతా ఉండి నరకానికి పోయేది ఎందుకు? కొన్ని నువ్వు బ్రతుకుతావు వాళ్ళ మీద, వాళ్ళని పొగుడా అవసరమైతే నువ్వు 10 ఎకరాలు కొనుక్కున్నావు, హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు. ఈరోజు దేవుడు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు? పాస్టర్ గారివి నువ్వు పోతే ముందు నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ అవేమీ మీరు పట్టించుకోకండి. నీకు ఏ లోటు రానప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నీ చేతుల కష్టార్జితమును అనుభవించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడా? తెచ్చుకున్న కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నాడు. నీ భార్య ఫలించు ద్రాక్ష వలిలో, నీ బిడ్డలు ఒలివ మొక్కల్లో ఉంటారు. ఇస్తాడు, ఇవన్నీ ఇచ్చేస్తాడండి నీకు. నువ్వు హాస్పిటల్లో నీ కుర్రోడికి బాగోలేదు, 3 లక్షలు కట్టావు. అసలు నీకు హాస్పిటల్ గొడవ లేదు, ఇంక నీకెందుకు 3 లక్షలు? అర్థముందా? ఏ టైంని ఏమొస్తుందో తెలియనున్న వాడికి 10 లక్షలు ఒరే బాబు ఎందుకని మంచిరా బాబు అని ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఏర్పాటు చేసుకో. అసలు నీకు ఎమర్జెన్సీ రాదు కదా. కరోనా వచ్చి 17 కోట్లు 18 కోట్లు ఖర్చు పెట్టినాడు, మళ్ళీ వెనక్కి తిరిగి రాలా. 17 కోట్లు హాస్పిటల్లో కడితే బయటికి రాలా. నీకు కనీసం పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. మనం నీకంటే ఆశీర్వదించబడిన వాడేవాడు 17 కోట్లు ఉంటే ఆశీర్వదించబడినట్ట. 17 కోట్లు కట్టిన దిక్కులేని చావు చంచిపోయినటువంటి వాడు నీకు ఆదర్శమా? నువ్వు రూపాయి ఎట్టుకుని డోలో ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటున్నావు. అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని ఏంటి కర్మ? అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎన్ని పట్టింది? కొన్ని కోట్లు కట్టి పెట్టింది. నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళి డోలో వేసుకుని పడుకో. నీ ఆశీర్వాదానికి వాళ్ళ ఆశీర్వాదానికి ఏంటంటే తేడా? అర్థమవుతుందమ్మా నా మాట? అర్థమవుతుందా? ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కదా, నీ కంటికి కనబడతలేదా? ఏమ్మా, ఎంతమంది కోటీశ్వరులు, ఎంతమంది ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళు, ఎంతమంది ఇదైపోతున్నారమ్మా. మనం
దేవుని ఆశీర్వాదం ఉంటే అసలు నీకు లక్షలు కూడా ఎందుకు నీకు? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అప్పుడు పోగేస్తావు డబ్బు అంతా. ఇక్కడ మాత్రం అది కట్టకపోయినా ఇది కట్టకపోయినా దీనికి ఆలోచనే ఉండదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరే ఇక్కడ కిటికీకి తీయట్లేదు కాబట్టి ఎక్కడ తీస్తాడు దేవుడు? తెల్లారేసరికి ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. మరి ఏం చేస్తావు ఏమన్నా తెలియదు. రేపు సాయంత్రానికి అలాగా 3 లక్షలు అక్కడ కడితే నేను ఆపరేషన్ చేస్తాను. ఏం చేస్తావు ఇప్పుడు? ఏ ఇంటికి అయితే రంగులు ఏం చేస్తాం? అమ్మాలా? అక్కడ పెట్టాలా? పేపర్లు అక్కడ పెట్టి తెచ్చుకోవాలి కదా? తెచ్చుకోవాలి. కానీ అద్భుత రీతిలో, ఆశ్చర్యకర రీతిలో దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తాడు. అసలు నీకు ఆ హాస్పిటల్ కూడా లేదండి. మీరు చెప్తున్నా మరో ఇప్పుడు ఒక ఇంజక్షన్ చేయించుకోండి. నాకు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళాను. నా వల్ల మీరు ఎప్పుడు హాస్పిటల్కి రాలే, వచ్చారా? ఏమో అలా అంటున్నాను కాబట్టి దేవుడు ఏమో నిన్ను పరీక్షించడానికి నన్ను అక్కడ పడుకోబెట్టచ్చు. చెప్పలేము. పరీక్ష నిమిత్తమే నన్ను ఒకవేళ పడుకోబెట్టచ్చు. పడుకోబెడితే నేను అందులో బాగానే ఉంటాను. ఇప్పుడు వచ్చేవాడెవడు, ప్రేమించేవాడెవడు, చేసేవాడెవడు, పొట్టంతా తేలిపోద్దా? పొట్టు ఎగిరిపోవాలి, గింజలు మిగలాలి కదా మరి. అందుకని ఇప్పుడు మీరు దేవుడు మీకు కనపడ్డాడు, ఆయన నియమించుకున్న సేవకుడిగా ఉన్నాను, మీకు తెలిసింది. ఇప్పుడు దేవుడికి ఇచ్చే గౌరవం నాకు ఇవ్వాలంటే మీరు ఏం చేస్తారు? ఆ గౌరవాన్ని నేను మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మళ్ళీ నేను దాన్ని రండి దండ ఏంటండి అనుకోండి, నేను పోతాను ముందు. మీరు గౌరవం ఇవ్వాలి. మీరు నన్ను చాలా జాగ్రత్తగా ప్రేమించాలి. నా కష్ట నష్టాలన్నీ చూడాలి. దేవుడు నాకు కావాలనే కష్టం పెడతాడు, తీర్చేవాడు ఎవడో వాడిని దీవిస్తూ ఉంటాడు. ఇలా దేవుడు తన సేవకుడిని, ఎవరున్నారు ఇంకా? సేవకుడికి ఏముంది? నిజంగా సేవకుడికి నాకు ఏదో వెనకాలేదో కాస్త కోస్తో ఉంది కాబట్టి, కానీ లేకపోతే ఇప్పుడు ఇదంతా పరిపాలించేది, పోషించేది ఎవరు చూసుకోవాలి? లేవి గోత్రానికి సంబంధించిన వాడికి ఏమైనా ఇచ్చాడా? మిగతా గోత్రాలు అందరూ చూడాలి. ఇప్పుడు లేవి గోత్రాలు ఏమీ లేవు. సేవకుడు అయినప్పుడు మరి మిగతా సంఘం అంతా కూడా ఏం చేయాలి? పోషించే దాంట్లో నువ్వేం పోషిస్తున్నావు? నువ్వు తింటున్న దాంట్లో నేనేం తింటున్నాను? నేను తింటున్న అన్నం నీదా? నేను తింటున్న అన్నం నాదా? నేను కొనుక్కున్న కూరగాయలు నీవా? నేను కట్టుకుంటున్న ఇల్లు నీదా? ఆలోచించుకోండి. లేకపోతే రేపు నిన్ను వచ్చి అడుగుతాడు కదా దేవుడు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటేనమ్మా, నిత్య జీవం కోసం పరలోకానికి వెళ్ళడం కోసం ప్రభు సన్నిధికి రండి. ఏమా అలా కాకుండా భౌతిక సంబంధమైన వాటి కొరకు మాత్రం దేవుని దగ్గరికి వస్తే దేవునికి చాలా అసహ్యమైపోతారు. మీరు చెప్తున్నారు, మీరు నిత్య జీవానికి సంబంధించి వచ్చి మీరు వస్తే మీరు మెట్టి దిగే లోపలనే మీ ఇంటికాడ మీకు అన్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు. నేను నిజంగా చెప్తున్నాను, మీ ఇంట్లో ఏది కొదువుగా ఉందో చేయాలి. చూడండి, ఆ స్త్రీ దేవునికి సంబంధించిన విషయాలన్నీ చేసుకుంటూ పోతుంది. అప్పుడు ఏలీ గారు పిలిచి ఆవిడకి ఏం కావాలో అడిగాడా? అలాగే ఉంటుంది దేవుడితో. అర్థమవుతుందమ్మా? ఇల్లు వాకులు వదిలొచ్చినటువంటి మోషేని ఎలా చూసుకోవాలో దేవుడికి తెలియదా? మీరు తీర్చడం ఏంటండి? మీరు తీర్చడం ఏంటి? జంతువులు పోషిస్తాయి మనిషిని. కాబట్టి దయచేసి మీరు అందరికీ నేను చెప్తున్నాను, నిత్య జీవం కోసం ప్రార్థన చేయండి, పరలోకం కోసం ప్రార్థన చేయండి, పాపాన్ని విడిచిపెట్టండి. ఇంతకంటే అద్భుతమైన చర్చ నీకు ఏమి దొరకదు. నేను చెప్తున్నాను, ఎక్కడెక్కడో ఉంటాయి. నేను నిజంగా చెప్తున్నాను, సాత్వికుడిని, దేవుని మాటే చెప్తున్నాను, ఆయన మాటకే లోపడుతున్నాను. నేను నా గురించి నేను ఏమీ చెప్పుకోవట్లేదు. రెండవది, ఆయన ఏటమ్మా ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉంది. అలా నమ్మకంగా ఉండి మాట మాత్రం దేవునితో అనుకుంటే చాలండి, దేవుడు కార్యం చేస్తాడు. ఎంత అద్భుతం చేస్తాడంటే ఇంకా సుధీర్లాగా ఉంటుంది పరిస్థితి. సుధీర్ చాలా ఆశ్చర్యం. నాకు ఆ రిపోర్టే నాకు చాలా ఆశ్చర్యం. పెరాలసిస్ వచ్చి భయంకరమైన పరిస్థితి వచ్చి చెయ్యి పనిచేయలేని స్థితిలోకి వచ్చేసినప్పుడు, చెయ్యి పనిచేయలేకపోవడం, పనిచేసినట్టు ఉండడం కూడా కాదు, అందనట్టు ఉండడం కాదు. వాళ్ళ అమ్మగారే సాక్షి. జెండుబామ్ ఏదో చేతిలో పెట్టారు, రాసుకోలేని పరిస్థితుల్లో డెడ్ అయిపోయింది చెయ్యి. డెడ్ అయిపోయిన మనిషి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడం, అది కూడా వితిన్ 2 days. మీరు అందరూ ప్రార్థన చేశారు, సేవకుడిగా నేను ప్రార్థన చేశాను. ఏమా చక్కగా ఏమైంది? స్వస్థనిచ్చాడు దేవుడు. ఎప్పటి నుంచో ఎన్నిసార్లు చెప్పానో రాలేదు తమ్ముడు, ఇప్పుడు వచ్చాడు లేదా?
దేవుడు రక్షించుకోవడానికైనా ఆ మనసును బట్టేనే దేవుడు రక్షించుకున్నాడు. అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడు నామమున. ఈ రోజున అట్టి స్థితి దేవుడికి ఇవ్వడా? ఆ తమ్ముడిని అడగండి, చెప్తాడు. దేవుడితో తీర్మానం చేసుకున్నాడు. ఫస్ట్ దెబ్బ ఇలా తగలగానే చేసుకుంది దేవునికి ప్రార్థన. వచ్చిరాని మాటలతో దేవుడిని అడుక్కున్నాడు. దేవుడు స్వస్థపరిచాడు. అతని తీర్మానం జరిగింది. ఆ తీర్మానం మొక్కుబడి చెల్లించుకున్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చాడు. ఈ రోజున ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నాడు మనిషి, ఎలా దేవుని దగ్గరికి రావాలని మనిషి చూడట్లేదండి. మొక్కుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఎవడైనా సరే స్వస్థత పొందుతాడు. ఏ కార్యమైనా అద్భుతం జరుగుతుంది. అదే మామూలుగా ఏదన్నా పాస్టర్ గారికి అయితే పాటికైతే 3 సార్లు జూమ్ తీసి సుధీర్ని పెద్ద పెద్ద సాక్ష్యాల కింద పెద్ద పెద్ద అడవడి చేసేది రిపీట్లతో. మన మనసుకు తెలిస్తే చాలు, మన హృదయానికి తెలిస్తే చాలు. అలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి సంఘంలో. మనం దాన్ని హైలైట్ చేయట్లే, నిత్య జీవానికి సంబంధించిన విషయాన్ని హైలైట్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తాయి రావా? తీర్మానం చేసుకుంటేనే అంత గొప్పగా దేవుడు నిలబెడితే, ₹1 చేతికి అంటకుండా దేవుడు కార్యం చేసి నిలబెట్టాడు ఇక్కడ. అది కూడా అది మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్. నేను వెళ్ళాను, ఎంత ఆశ్చర్యపోయాను. ఆ బెడ్లు వేరు, ఆ హాస్పిటల్ డిజైన్ వేరు. అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ పాటికి అన్నీ అమ్ముకోలేము. ఈ 2-3 రోజులకే బోల్డ్ అవుతుంది. కానీ ఆ 2-3 రోజులు కూడా దేవుడు ఏదో రకంగా సహాయం చేశాడు. చక్కగా ట్రీట్మెంట్ జరిగిపోయింది. హ్యాపీ, సంతోషంగా వచ్చాడు ఇక్కడ. డాక్టర్ గారుల మొహంలో కూడా నవ్వుతూ వస్తున్నారన్న. ఎందుకంటే పెరాలసిస్ కేసులు ఎప్పుడు కూడా అసలు సంవత్సరాలు అలా ఉండిపోవాలి మంచాలు. సరే, కాబట్టి ఇలా దేవుని సాత్వికంలో కానీ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నవాడు కానీ, మోషే మీద సనుక్కున్నవాడి పరిస్థితి ఏమొచ్చింది? అందుకని నిజం చెప్పేవాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఎప్పుడు కూడా. నా స్వార్థం కోరుకున్నవాడిని అయితే నేను ఎలాగైనా డ్యాన్స్ వేయించేద్దాను ఇక్కడ. నా స్వార్థం అయితే నువ్వు అక్కడే చూసావు పాతరపాలెంలో, ఇక్కడ చూద్దు. ఆ పాతరపాలెం పాస్టర్ గారు కూడా వద్దు ఇక్కడ. అలా చేద్దాం ఇక్కడ మనం. నేనేమి సాధారణంగా ఏదో చిన్నగా ఏం చదువుకోలేదు. నేను ఎవరు ఏ కెమికల్ ఇక్కడ ఏం కావాలో, ఏం చేయాలో, మిమ్మల్ని ఏ విధంగా ఇక్కడ ఏదో శక్తి ఉందని నిరూపించాలో మీరు ఇక్కడ ఎంటర్ అయ్యేసరికి మొత్తం తెప్పించేది. అలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. మీకు తెలియకుండానే పిచ్చి పెట్టించేది అనమాట సంఘం మీద. మీకు తెలియకుండానే అలాంటి కెమికల్స్ ఉన్నాయి. ఇది తప్ప ఇంక నీకు ఇంకా లాభం లేదు. ఇల్లులన్నీ వాకళ్ళన్నీ అనుకుని వచ్చేస్తావు అక్కడికి. అలాంటి కెమికల్స్ ఉన్నాయి. దాన్నే ఏదో అంటూ ఉంటారు పల్లెటూరులో, మందు ఎట్టింది అంటారు కదా. ఆ మందు ఎట్టింది అనేది చిన్నది, అది ఆకు. కెమికల్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి, ఎలా ఉంటుందో. కెమికల్ కనుక మీకు ఆ నూనెలు ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తున్నారు మీరు. వాడు మిమ్మల్ని పాడు చేయడానికి అందులో అవి కలుపుతుంటే మనిషి పిచ్చోడైపోతున్నాడు, మత్తుడైపోతున్నాడు. అందుకే ఒకటి పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. మీకు తెలుసో తెలీదో కదా? తెలుసా మీకు? వాడు ఎవడో కన్ను తెరిచి చూసాడు, కంట్లో పడిపోయింది, కన్ను పోయింది. అందరూ కళ్ళు మూసుకుంటే ఎవరో తెరకూడదంటే ఎవడో ఉంటాడు, మీలాంటి వాడు పిచ్చాడు. అసలు ఏం చేస్తున్నాడంటే వీడు అనేది చూడగానే కంట్లో పడిపోయింది. అది కెమికల్. అది నిజమైన ఆయిల్ అయితే నీకు కంటికి మంచి జరుగుతుంది తప్ప ఏమీ జరగదు. అలాంటివి మోసపోకండి. అవి ఏమి లేవు బైబిల్లో. నువ్వు అడుగు పెట్టి నిత్యరాజ్యం కొరకు ప్రార్థన చేయి. నీ షుగర్ మొత్తం కంట్రోల్లోకి దేవుడు తెస్తాడు. నువ్వు షుగర్ కోసం ప్రార్థన చేయి అనుకుంటాడు దేవుడు. గమనించండి, షుగర్ కోసం ప్రార్థన చేయండి. దేవుడికి ఎలా ఉంటుంది చెప్పనా? ఒక ఐడియా కోసం. కుర్రోడు 10వ తరగతి పాస్ అవ్వాలి నా కొడుకు. ఎలాగైనా అందరికంటే అన్ని మార్కులు తెచ్చుకోవాలని బాగా పెంచి ఆడికి జీడిపప్పుతో పెడుతున్నాం అనుకో, చక్కగా చదివించడానికి. రిజల్ట్ రాగానే అమ్మ ఫస్ట్ క్లాస్లో నేనే ఫెయిల్ అయినాను అనుకోండి, ఎలా ఉంటుంది? వెంటనే పచ్చి జీడిపప్పు వేపేసి మంచి పెడతావా? పొంగు పెట్టి 4 కుదుతావా? ఏమ్మా, దేవుడికి ఎలా ఉంటుంది? పాస్ అవ్వలేదు కానీ పాస్ అవ్వకుండా దేవుని దగ్గరికి వచ్చేసి, అదే అమ్మ దగ్గరికి వచ్చేసి, అమ్మ సైకిల్ కొనేస్తావా అన్నాడు అనుకోండి, కొనేస్తాను రారాని ఒకటే వేస్తాను. అదే పాస్ అయ్యి 10వ తరగతి రిజల్ట్ వచ్చిందని వాళ్ళ అమ్మ చెవిలో పడగానే కొడుకు కోడుకోకపోయినా
సైకిల్ ఉంటుంది ఇంట్లో. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. మీరు ఎప్పుడైతే ఈ సృష్టిని సమస్తాన్ని దేవుడు చేసి నీ కోసమే ఇదంతా ఇచ్చాడండి. చిన్నోడు కదండి దేవుడు, చిటికేస్తే నీ ఇంట్లో జరుగుద్ది. దేవుడు ఇన్ని ఇచ్చాడు కదా నీకు, ఆయన కోరుకుంటుంది ఒకటే, నా దగ్గరికి వచ్చేరా, పాపంతో ఉన్నావు, అపవిత్రతలో ఉన్నారా, నేను కౌగిలించుకోలేకపోతున్నాను, నా దగ్గరికి ఎత్తుకోలేకపోతున్నాను, నీకు నాకు మధ్యన నీలో ఉన్న పాపం అడ్డుగా ఉందరా, దాన్ని తొలగించుకోరా. ఆ తొలగించుకుని నీ ఇష్టంతో తండ్రి దగ్గరికి రావాలన్న ప్రేమతో అవన్నీ విడిచిపెట్టరా. నీకేం కావాలని అన్నాను రా. నా యందు నీవు, నీ యందు నేనుంటే నువ్వేమడిగినాను నీకు వెంటనే వస్తుందిరా బాబు, నువ్వు నిత్య జీవనం రారా అంటే, అబ్బే అక్కడ ఉండేమన్నాను దేవుడిని, పాపం తీసుకోవడానికి ఇష్టపడతాలా? సైకిల్ కావాలి, ఇల్లు కావాలి, వాకలు కావాలి, బంగారం కావాలి, స్వస్థత కావాలి, డబ్బు కావాలి. ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఫెయిల్ అయిన కుర్రోడిని చూస్తుంటే తల్లికి ఎలా ఉంటుంది? నీ వల్ల దేవుడికి సిగ్గేస్తుంది అనమాట. అందరు ఊరోళ్ళు, ఆ వీధులు అందరూ పాస్ అయిపోయారు, నీ కొడుకు ఒకటే పాస్ అవ్వలేదు, నువ్వు వచ్చేస్తావా డైరెక్ట్గా వీధుల్లోకి? అందరూ పాస్ అయ్యి సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు పెట్టుకుంటున్నారు, నీ కొడుకు ఫెయిల్ అయిపోయాడు. మొన్నటిదాకా ఊరంతా చెప్పేసుకున్నావు ఏమని? మా ఓడు పుస్తకం తిరగే చదివేస్తున్నాడు, 12 అవుతున్నా, 1 గంట అవుతున్నా చదువుతూనే ఉన్నాడు నా కొడుకు, ఆడేమో ఎవరితో చాటింగ్ చేసుకుంటాడు. నీవేం చేస్తావు? టీవీ పెట్టేస్తున్నావు, అన్నీ పెట్టేస్తున్నావు, అన్నీ చేసేస్తున్నావు. ఇంకా కొడుక్కి వెళ్ళే టైంలో 3 చేత ప్రార్థన చేయించావు పాస్టర్ గారు కాదు, ఒకరి చేత తృప్తి లేదు. ఏం చేసావు? పరీక్ష కుర్రోడు తయారు చేయించేసి నా చేత ప్రార్థన చేయించేసి ఇంకొకరితో ప్రార్థన చేసావు. కనపడే పాస్టర్లు అందరూ ప్రార్థన చేసావు, పాస్టర్లో లేదు, వాళ్ళలో ఉన్న విషయం అర్థమన్నా. పరలోకం నుంచి దీవిస్తాడు దేవుడు. నిజమైన సేవకుడైతే విజ్ఞాపన ఆలకించి మేలు చేస్తాడు అంతే. అర్థమవుతుందా? సరే, కుర్రోడు వెళ్ళిపోయాడు. ఎలా రాసావురా? సూపర్ అమ్మా అంటున్నాడు ఇంటికి వచ్చి. రిజల్ట్ రానే వచ్చింది, ఫెయిల్ అయిపోయాడు. అందరూ పాస్ అయిపోయి స్వీట్లు పంచుతున్నారు, వీడు మాత్రం ఇంట్లోకి రావట్లేదు. ఏమంటే పోయింది. ఏంట్రా పోయింది? ఏమో ఎవడో దిద్దుబోడు సరిగా వేయలేదంటే ఏం చేస్తాడు? ఏం చెప్తాడు? దిద్దివాడు మార్కులు వేయలేదంట. దిద్దివాడు మార్కులు వేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది బయటకు వచ్చి? దిద్దివాడు సరిగా వేయలేదంట, ఏదో అన్నీ అలాగే చేస్తాడు ఆడవడం అంటది అనమాట. ఇంక ఈవిడికి ఏమీ అర్థం కాదు, ఆడి చెప్పిన మాట ఏమంటుంది కదా, ఫోన్లే అని చెప్పేసి అలాంటి వాడు వస్తాడు. బాబు ఈ దిద్దినోడు సరిగ్గా దిద్దలేదంటే ఏం చేయాలి బాబు అని అంటే, బెటర్మెంట్ కట్టిద్దామమ్మా, లేకపోతే అది రీవాల్యుయేషన్ మనం పెడదాం, అయితే మరి 3000 అవుతుందంటే అప్పో చెప్పి చేసి 3000 వస్తుంది. తీరా పేపర్ మనకి ఇచ్చాక అందరూ తెలుస్తుంది 3 మార్కులు వచ్చాడు. అలాగే ఎంతోమంది తల్లులు నా దగ్గరికి వచ్చి ఇంటర్మీడియట్లో, ఏమ్మా బాబోయ్ మామూలుగా రాయలేదంటే మా వాడు అంటే, నేనేమి రీవాల్యుయేషన్కి పెట్టాం డబ్బులు కట్టి, ఎత్త రాసేసాడు ఏమో. ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఎక్కడన్నా తేడా జరిగిందేమో బాబు అనుకుని ఆ పేపర్ తెప్పి చూస్తే ఏమ్మా మహానుభావుడు 3 మార్కులు వచ్చి ఎంతకే వీడి మొత్తం సెంట్రల్ లెవెల్లో నాదే అన్నట్టు చెప్పాడు. ఇంటికి 3 మార్కులు వచ్చి. అప్పుడు వాళ్ళ అమ్మకు చెప్తే ఏమైపోద్ది? వాళ్ళమ్మ 3 మార్కులు అనే విషయం దాచిపెట్టి, సర్లే ఇంక పాస్ అవ్వలేదమ్మా, కొంచెం కష్టపడ్డాడు కానీ కుర్రోడు సరిగా రాయలేకపోయాడు, ఇంకో మనకి ఇన్స్టెంట్ ఉంది, ఇన్స్టెంట్లో రాయించండి, ఈసారి అయినా బాగా చదువుతాడంటే అప్పుడు ఆయన తీసుకొచ్చి ఇంకొక 2 దగ్గర పెట్టి ఈయన బాగా దంచుతూ ఉండండి అని వాళ్ళ అమ్మను కొంచెం ఇచ్చేస్తే అప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. దంచాల ముందు దంచితేనే పాస్ అవుతాడు, అప్పుడు పాస్ అయ్యాడు. కాబట్టి మీ అందరూ కూడా ఫెయిల్ అయిన వాడికి అమ్మ ఏదన్నా పెట్టడానికి ఎలా ఇష్టపడదో, దేవుని నిత్య జీవాన్ని కోరుకోలేని వాడంటే దేవుడికి అంత చిరాకు అనమాట. మేము దేవుడే చిరాకు అయితే మీకు ఏముంటుందో చూసుకోండి. సంపాదిస్తారు కాదంటలే, ఉండవు, అన్నీ ఉంటాయి జీవితంలో, ఏముండదు, సుఖం ఉండదు, నిద్ర ఉండదు, ఏదో జీవితం అన్నట్టు ఉంటుంది అనమాట. బ్రతి దేవుళ్ళలోకి అటు ఇటు చేస్తున్నావు కాబట్టి మొత్తం వదిలే దేవుడిని. ఉన్నంతకాలం హ్యాపీగా తాగినా బాగుంటావు, తిరిగినా బాగుంటావు. నీలో హృదయం బాగుంటేనే దేవుడు ఏదో దెబ్బ కూడా తీసుకొస్తాడు. నువ్వు కంప్లీట్ దేవుడు నాకు వద్దనుకో, ప్రభా నాకు 80 సంవత్సరాలు ఇచ్చావు, అన్ని సంవత్సరాలు నాకు ఏ లోటు లేకుండా నాకు కావాల్సింది తెచ్చిపడే అన్నావు అనుకో, నువ్వు రోడ్ల మీద దొరికినా లారీ అన్న పక్క నుంచి పోతుంది కానీ నీ మీదకి ఎక్కడ. నువ్వు ఏదో డిసైడ్ చేసుకో. అటు కోరుకుంటూ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి తందనాలు ఆడితే మాత్రం దేవుడు అస్సలు ఇష్టపడడు. సరేనా? ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు మిరియం ఏం చేసింది?
మీరు చనుక్కుంటున్నారు ఎవరన్నానే ఈ దేవుని మాటలు. ఇప్పుడు నా మాటలు చెప్పనా మీకు ఏడిపించేస్తాను చెప్తున్నాను. ఒక ఏడిపించేసి నేను ఇల్లు లోపల బ్యాగ్ నిండిపోయి అంత డబ్బులు వేయించుకుంటాను మీ చేత. నాకు వద్దయ్యి. దేవుడు చెప్పలేని మాట చెప్పి మీకు నేను 10 రూపాయలు మీ దగ్గర నేను ఎప్పుడు పొరపాటున అది నా కుటుంబాన్ని దహిస్తాను. అలాంటి కానుక నాకు అవసరం కూడా లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిత్య జీవం కొరకు చెప్పేవాడు ఎవడైనా ఏ పాస్టర్ అయినా నమస్కరించండి. లోక సంబంధమైన విషయాలు మాత్రమే చెప్పేవాడు ఎవడైనా దూరంగా జరగండి. దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు, పాపుల మార్గం నడవద్దు, అపహాసులు కూర్చోవద్దు, అలాంటి జతవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చేరిపోయారు. ఎవడైనా కానివ్వండి, పాస్టర్ కానివ్వండి, లేకపోతే విశ్వాస కానివ్వండి, జరిగింది అంతే. సరేనా? ప్రార్థన చేసుకుందాం అందరూ. అమ్మ రాత్రి ఆ సుధీర్కి దేవుడు చాలా అద్భుతమైన మేలు చేశాడు. సాక్షి కూడా రికార్డ్ చేయమా రాత్రి. దానా తమ్ముడు సుధీర్ ఇటు పక్క వచ్చా, ఎలా వచ్చావు? ఇటు పక్క వచ్చా. ఇది అంతా ఇటు పక్క వచ్చేలా
వచ్చిన బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతకుముందు శుక్రవారం పాస్టర్ గారు కీర్తన 50:15 వచనం చెప్పారు. నా భక్తాలను నీవు నన్ను మొదలుపెట్టు, నేను నీకు విడుదల ఇస్తానని ఆ వాక్యం చెప్పారంటే ఆ వాక్యం పెట్టుకుని నేను అలాగే ఎంతో వేదనించింది, ఎంతో కన్నీరు వచ్చి నా బిడ్డ కోసం ప్రార్థించినప్పుడు నా కన్నీరు ప్రార్థన దేవుడు ఆలకించాడని గడికంత స్వస్థత ఇచ్చాడని నమ్ముతున్నాను. సాక్ష్యం దేవుడు దీవించింది. ఆ బిడ్డ కోసం కుటుంబం కోసం ప్రార్థన నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఎంత గొప్ప విషయం అంటే పెరాలసిస్లోకి వచ్చిన వాళ్ళు అందులోకి అన్ని డెడ్ అయ్యాయి. మొహం ఈ నోరు కూడా రక్తలాగేస్తుంది. ఒక విపరీతమైన తలపోటు, అంటే లోపల నరాలు చిక్కిపోతుందన్నమాట. ఆ చిట్లిపోయిన నరం అలాంటిది చాలా అద్భుతం అనమాట. నేను అనుకున్నాను ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తమ్ముడిని పరీక్షించాడు, వాడు తీర్మానం చేసుకున్నాడు, కుటుంబం సేవకునికి లోబడింది, సేవకుని యొక్క ప్రార్థన కోరుకుంది. కొంతమంది అసలు కనీసం కూడా చెప్పరండి, ఇలా జరిగింది అనే విషయం కూడా చెప్పరు. అంతా అయిపోతుంది తప్ప ఈ లోపల జరగాల్సిన గౌరవం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి సంఘం ఉంది. ఎందుకో తెలుసా, మనందరం ఒకరు కూడా ఒకరు ప్రార్థన చేసుకోవాలి. కొన్ని విషయాలు నా దృష్టికి కూడా రావు. ఒకసారి నేను రావడానికి ఒకవేళ మీ దగ్గరికి రావడానికి అవ్వకపోవచ్చు, కానీ నీకోసం మోకాలు వేస్తాను కదా, నీకోసం నాకు నిద్ర పడుతుందా? నాకు నిద్ర పట్టదు. ఎందుకు పట్టదు? మీ గురించి పట్టకపోవచ్చు, మీ మీద నాకు ప్రేమ లేకపోవచ్చు నిజానికి, కానీ బెడ్ మీద పడుకోగానే దేవుడికి నేను లెక్కప్ చెప్పుకోవాలి కదా. నాకు అన్నం తినాలనిపించదు, నాకు ముద్ద లోపలికి వెళ్ళదు, బెడ్ మీద నిద్రపోను. నాకు అది తెలిస్తే చాలు లేచి మోకాలు వేయాల్సిందే నేను. అది మరీ ఇంత భయంకరమైన మొండి అయితే ఉపవాసం ఉండాల్సిందే. అలా మీ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నా దృష్టి దాకా తేకుండా చేస్తుంటే సాతానాడు అనమాట మధ్యలో. కాబట్టి నేను మీకోసం ప్రార్థన చేయాలి, దేవునికి నేను లెక్కప్ చెప్పుకోవాలి. మీ బ్రతుకు కోసం, మీ జీవితం కోసం నేను ప్రార్థన చేయాలి. అలాగే నా కోసం మీరు చేయాలి. మా సేవకుడు పడిపోకుండా నిలబెట్టు ప్రభు, నీతి తప్పకుండా నిలబెట్టు ప్రభు. నీతి ఎప్పుడు చెప్తాను? నా దగ్గర అన్నం లేదనుకో, అన్నం లేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అన్నం తినడం కోసం ఏం చెప్తాను? మరి కాస్త నీతి తప్పాల్సి వస్తుంది. నీతి తప్పే పరిస్థితి రాకుండా ఉండే బాధ్యత ఎవరిదే? మీరు చేసుకోవాలి. అందుకనే దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఎవరో ఒక భక్తుడు, అయ్యా నాకేమీ లేకుండా చేయదు, అలాగని నాకు విపరీతమైన సంపద వద్దు, నాకు ఏ లోటు లేకుండా నాకు చెయ్యి ప్రభు. ప్రస్తుతానికి చెయ్యాలంటే ఎలా చేయగలుగుతారు? ఒక సేవకుడి కంటే మీ అందరూ హృదయాలు కఠినమైపోతాయి. మీ అందరూ కఠినమైపోయిన వాళ్ళు అయితే సేవకుడు ఏం చేస్తాడు మరి? అందుకని దేవుడికి ప్రార్థన చేస్తే అక్కడక్కడ మంచి హృదయాలు ఉంటాయన్నమాట. ఆ హృదయాలు సేవకుడికి లోటు లేని పరిస్థితి వస్తాయి. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నాను, సుధీర్ని దేవుడు చాలా అద్భుతంగా దేవుడు కావాలి. తన తీర్మానం ఇది. మన ప్రార్థన నాతో పాటు కనీసం ఇందులో ఒక 50 మంది ఉంటే కనీసం ఒక 10 మంది అయినా మోకరించారని నేను నమ్ముతున్నాను. 50 మంది అలాగ చేయరు, ఎప్పుడు చేయలేదు. కానీ ఎవరు ప్రార్థన చేయలేదో వారికి మేము ప్రార్థన చేయలేని పరిస్థితులు వస్తాయి. చేయాలనుకున్నా నేను డ్రైవింగ్లో ఉండవచ్చు, ఇంటికి చేద్దాంలే అనుకోవచ్చు, లేదా అదే టైంలో నాకు మందమరిపోవచ్చు, అదే టైంలో నాకు తెలియకుండా అలసిపోవచ్చు, పడుకోవచ్చు. నాకు అది గుర్తులోకి రాకుండా చేయొచ్చు దేవుడు. ప్రార్థన లేని కారణంగా నీ జీవితం పాడవచ్చు. అందుకని మనం ఏది విత్తామో అదే పంట కోస్తాం. దేవుడు తమ్ముడు యందు ఉన్నాడు, ఆ కుటుంబ ప్రార్థనలో ఉన్నాడు, తమ్ముడు తీర్మానంలో ఉంది, సేవకుడు అందుబాటులోకి వచ్చాడు. చక్కగా వెళ్ళాను, ప్రార్థన చేశాను. దానికి ముందు నేను మోకరించాను, ప్రార్థన చేశాను. దేవా నువ్వు కార్యం చేయి ప్రభువా అనుకున్నాను. తప్పకుండా నేను వెళ్ళేసరికి లేచి వచ్చేస్తుంటేను లేచేస్తున్నాడు మనిషి. నేను అసలు ఊహించలేదు పరిణామం. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. అమ్మా మీరు మీ ఎడల కూడా నేను ఒక్కొక్కసారి ఎవరింటికైనా రాకపోవచ్చు, నాకు తెలియపరచండి, తప్పకుండా ప్రార్థన చేస్తాను. నేను దేవునికి లెక్కప్ చెప్పాను. నాకు తెలియజేయకుండా ఉంటే ఎవరు చెల్లి మానస విషయంలో కుమార్ గారు ఏడుస్తూ ప్రార్థన చేశారు. వెంటనే ఇంటికి వచ్చి అప్పుడు నేను దొంతకూరులో ఉన్నాను. దేవుడి ఇంటికి నన్ను రప్పించాడు అనుకున్నాను. దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని అలాగా ఆపకుండా ఇప్పటికీ అలా దేవుడిని నడిపించుకుంటూ ఉన్నాడు. ఏమో మనం దేవుని మీద ఆధారపడండి. ఫస్ట్
అందరినీ కలిపేయకండి. నేను చెప్తున్నాను, ఇందులో దొంగ చేతులు ఉన్నాయి, ఇందులో సేవకులే దొంగగా ఉన్నారు. వాళ్ళు నిత్య జీవం గురించి చెప్పేవాళ్ళు అయితే వాళ్ళు 7 సముద్రాల అవతలున్నా మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, మంచిగా జరిగింది. అంతే తప్ప ఏది పడితే ఏ చేయి పెడితే ఆ చెయ్యి నెత్తి మీద వేయించకండి, ఏ చేయి పెడితే ఆ చేతిని నమ్మకండి. మీరు చెయ్యిని నమ్మారంటే చేతి కింద మీరు సరిగా ఆలోచించే చేయాలి. ఏం చేసినా ఆలోచించకుండా అనాలోచితంగా మీరు చేశారంటే కనుక జ్ఞానం లేని కారణంగా మనం అది కరెంట్ అని తెలియకుండా మనం ఎలాగైతే ప్రమాదం తెచ్చుకుంటాం అలా ఉంటాయన్నమాట. కొన్ని మీకు తెలియదు, అర్థమవుతుందమ్మా? కాబట్టి జాగ్రత్త. ఇక్కడ ఈ రోజున చెట్టుని నమ్మేవాళ్ళు ఉన్నారు, అబద్ధాన్ని నమ్మేవారు ఉన్నారు, మోసాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, అన్నిటికీ వాళ్ళకి అధికారులు ఉన్నారు. కానీ నీతిని నమ్మేవాళ్ళు ఉన్నారు. నీతి నమ్మేవాళ్ళు అయితే నీతి ఏంటనేది తెలుసుకుంటేనే. కాబట్టి ఏదైనా నేనైనా ఆయనట్టు అంటుంది, నేనైనా ఒకవేళ నా బుద్ధిని బట్టి ఏదైనా మారచ్చు, మధ్యలో ఎలా మారాడో మీరు గమనించుకోగలగాలి. గమనించుకుని అరే మా పాస్టర్ గారు నిత్య జీవం గురించి కాకుండా లోక సంబంధంగా లాగా ఒకవేళ లోక సంబంధంగా మీరు చిన్నపిల్లలు కనుక చెప్పినా చివరికి మళ్ళీ నిత్య జీవంలోకి లాక్కొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నిత్య జీవం లేకుండా నా ప్రసంగం ముగిదో, వాక్యం పరలోక సంబంధమైన విషయం లేకుండా నా వాక్యం ఎప్పుడు ముగించదు. గుర్తుపెట్టుకోండి. ఎంత చిన్న విషయం ఎత్తుకున్నా నిత్య జీవానికి కన్క్లూజన్ ఉంటుంది. కాబట్టి తమ్ముడు సుధీర్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు, చాలా మేలు చేశాడు. మరొకసారి చప్పట్లు కొట్టి ఆ దేవుని తనకే కాదు మీలో ఎవరికైనా దేవుడు కార్యం చేస్తాడు. పాడైపోయిన ఇంటిని కడతాడు, నిలబెడతాడు, కార్యం చేస్తాడు. ఓర్చుకోండి, ఓర్పు సహనంతో ప్రభువుకు లోబడండి. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఏమా నేను 25,000 అన్నానా, 25,000. మా మిస్సెస్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పర్ట్ సిస్టంలో కానీ కొంచెం మ్యాథ్స్లో కానీ చాలా చదువుకుని బాగా చేయగలుగుతారు. మా ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ పోయిందనమాట. పోతే నేను అక్కడక్కడ షాప్ దగ్గర పెట్టుకెళ్ళాము, అలా చేసాం ఇలా చేసాం. ఇక్కడ టెక్నికల్ టీం ఉంటారు పల్లెకంలో, వాళ్ళు ప్రయత్నం చేశారు, పని చేయలేదని. పని చేయకపోతే ఎలా ఉంది ప్రాబ్లం అని చెప్పగానే 2 నిమిషాలు చేయాలి. అంటే ఆ సిస్టమ్ని అంటే రిపేర్ చేయడం కాదు, ఆ సాఫ్ట్వేర్ సంబంధించింది ఏదో ఇబ్బంది ఉంటే తక్కువ చేసిందాను. చేసేస్తే ఏమో ఎంత బుర్రందని కనుక్కున్నాను. అలా మ్యాథ్స్లో కూడా అన్నీ చేస్తారు, చక్కగా అన్నీ ఉంటారు. నేను అనుకున్నాను అమెజాన్లో మొత్తం చెవిడాడేద్దాం మిసెస్. ఒకవేళ ప్రోడక్ట్ రాలేదంటే ఇమీడియట్గా ఏం చేయాలో తనకు తెలుసు, తను చేసేస్తలేదు తనతో చెప్పాను. తను కూడా చేస్తే సాల్వ్ అవ్వలేదు. సాల్వ్ అవ్వకపోతే ఇంక పోయిందంటే పోయింది అనుకున్నాం. అవసరం వచ్చింది దేవా అనుకున్నాం. నేను ప్రేయర్కి వెళ్ళాను తప్ప దానికోసం పరిగెట్టుకుని కూడా వెళ్ళలేదు. నేను ప్రేయర్ కోసం వెళ్ళి రాజనగరం రోడ్డు పక్కన ఉంటుంది, జస్ట్ అలా వెళ్ళాను. వాడు అన్నాడు కారు లోపలికి వెళ్ళిపోతున్నాను. అసలు అక్కడ దాకా కూడా కారు వెళ్ళిపోయింది, ఆఫీస్ దాకా. అక్కడికి వెళ్ళి అతను మాట్లాడి వెళ్ళి చేస్తే ఆశ్చర్యకరంగా జరిగింది. ఒక అవసరం తీరింది, ఇట్టే తీరింది. అసలు ఏమి ఇబ్బంది లేకుండా నవ్వుతూ పంపిస్తే ఇంకా మళ్ళీ ఒక 5,000 మిగిలిన 5,000 ఇంకొక ఉపయోగం మళ్ళీ మామూలే. కానీ మళ్ళీ దేవుడు రేపు అవసరం వేసరికి దేవుడు మళ్ళీ చేస్తాడన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్త అండి. మీరు మీ జీవితంలో సుధీర్ లాంటి అద్భుతాలు జరగాలన్నా, నాలాంటి అద్భుతాలు జరగాలన్నా, నాలాంటి గొప్ప కార్యాలు మీకు జరగాలన్నా ఒకటే సొల్యూషన్. తమ్ముడికైనా నాకైనా మీకైనా ఒకటే, దేవుడి దగ్గరే లోబడాలి. దేవుడి దగ్గరే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. నాకు నిత్య జీవం ఇవ్వు ప్రభువా, ఈ జీవితం నీ ఇష్టం, ఎప్పుడు తగ్గిస్తావు అనాలన్నమాట. దీన్ని ప్రభువా నేను చచ్చిపోలో కాపాడు. నువ్వే ఎక్కడికి చచ్చిపోవు, దేవుడిని సంపాదించుకో. టప్ 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 అని నీకు ఆశ్చర్యం అనిపించేస్తుంది అనమాట. నీ జీవితమే ఆడేటరా ఇలాగ అయిపోతాడు అనుకున్నాను, ఇలాగ అవ్వలేదు ఏంటరా అనుకుంటాడు బయట. అంత జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు, అంత అద్భుతాన్ని ఇస్తాడు. నీ కుర్రోడ్ని మారుస్తాడు, నీ బిడ్డను మారుస్తాడు, అన్నీ మార్చేది ఆయనే. ఎవరి చేతుల్లో ఏమీ లేదు, దేవుడిలోనే ఉంది. ఆవిడ కఠినపరచాలన్నా ఆయనే, ఆశీర్వదించాలన్నా ఆయన. ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా తనలో వచ్చాం. పరలోకమందున్న అందరూ మోకరించండి. ప్రార్థనగానే చక్కగా అందరూ కూడా మోకరించండి. అందరూ మోకరించండి. అందరూ చివరిలో మనం ఈ మెట్టి దిగి లోపల దీవించబడాలి. ఏమా ఇంటికి వెళ్ళి లోపల నీ బిడ్డ ఆశీర్వదించబడాలి. నీ చెయ్యేస్తే చాలు నీ కొడుకు బాగుపడాలి. ఏమా నీ శరీరంలో ఉన్న ఆ రోగం ఇట్టే తగ్గిపోవాలి. ఇప్పుడు ఆయన పని మీద మీరు ఉంటే నీ పని మీద మీకు ఏది అవసరమో ఆయన తప్పకుండా ఉంటాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే, పరమవైద్యుడు ఆయన. నీకు ఏ లోటు రాకూడదు.
ఎక్కడ నిన్ను తగ్గనివ్వడం, తలగా ఉంచుతాడు తప్ప తాపుగా ఉంచు. మనం చేసుకున్న పనులను బట్టే తగ్గిపోతుంది. మనం చేసుకున్న పనులను బట్టే అవహేళనకు గురవుతాం. మనం చేసుకున్న పనులను బట్టే హేళనకు గురవుతాం. దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్మితే, దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్మితే, ప్రభువా ఈ శరీరం నిత్య నరకంలోకి వెళ్లకుండా నిత్య రాజ్యంలోనికి నడిపించు. దానికోసం నువ్వు ఏమి సిద్ధపాటు చేస్తావు నా ఎడల జరిగించు ప్రభువా. నేను చేస్తాను, నేను లోబడతాను, నేను సాత్వికుడిగా ఉంటాను. నా ఇల్లంతట్లో నీవు నాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తాను, నమ్మకంగా చేస్తాను. నేను నమ్మకస్తుడిగా బ్రతుకుతానయ్యా. నీవు ఎలా చెప్పావో అలాగే గౌరవిస్తాను. సేవకుడు అంటే నాకు ప్రేమ లేదు, సేవకుడు అంటే నాకు గౌరవం లేదు, ఆయన అంటే నాకు ఎవరో ఆఫ్టర్ ఆల్. కానీ నీవు నియమించావు గనుక, నీవు మా సేవకుడిగా ఏర్పాటు చేసావు గనుక నేను లోబడి తీరతానంతే. నీ ఆజ్ఞను బట్టి లోబడతాను అంతే తప్ప మనిషి ముఖాన్ని బట్టో, మనిషి యొక్క ఆలోచన బట్టో కాదు. నిన్ను బట్టి నేను సేవకుడిని గౌరవిస్తాను, నిన్ను బట్టి సేవకుడికి చేస్తాను, నిన్ను బట్టి నేను సేవకుడికి ఏది అవసరమో నేను అన్ని చూసుకుంటాను. అలా చూసుకుంటేనే నేను బ్రతుకుతాను కనుక నా ఆజ్ఞ అతను చూడడంలో పెట్టవుతాడు. అలా అందరూ ప్రభు అట్టి మనస్సు కలిగి, అట్టి ఆలోచన విధానాన్ని కలిగి ఏమి చేసినను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయడానికి ప్రభు కృప చూపించమని. ఇక్కడ ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి నిత్య జీవాన్ని కోరుకున్న వారైతే, వారిని ఆయన నీ ఆజ్ఞలను అనుసరించడానికి పాపమును కడుగుకోవాలని ఇష్టపడిన వారైతే ఇప్పుడే స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. సుధీరికి ఇచ్చిన స్వస్థత బిడ్డలకివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటిని తొలగించండి, అవసరాన్ని తీర్చండి, అక్కరని తీర్చండి. అక్కడ అడుగు పెట్టే లోపలనే అది చక్కబెట్టండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆకలేసే లోపలనే అన్నం అనుగ్రహించండి నాయన. అవసరత తీర్చే దేవుడు మాకుండగా మేమెందుకు నాయన కంగారు పడాలి ప్రభు. అట్టి ధన్యత మాకు దయచేయమని నాతో పాటు ప్రభు బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలం ముందు అడుగుపెట్టి ఇంటికి వెళ్తున్నప్పుడే ఇల్లంతా వెలుగుతో నింపబడింది నాయన. ప్రభు చూపించండి. ఇల్లు మారిపోవాలి, అది నాయన ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. అది నాయన ఇచ్చే చేయిగా మార్చండి. శాశ్వత కాల జీవితంతో నడిపించండి. కృపా సమాధానములతో వర్ధిల్లింప చేయండి. ఆ ఇంటి పక్కన ఉన్నందుకు పక్కిలిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రోజున మందిరాన్ని మానేసిన వాళ్ళని క్షమించండి. నీ చిత్తమైతే రప్పించండి, లేకపోతే లోకంలోనే ఉంచేయండి నాయన. లోకంలో ఉండి ఆ పెంట నాయన ఇక్కడికి వచ్చి పామకుండా, లోక పెంటలన్నీ ఇక్కడికి వచ్చి మిగతా వాడి దుష్ట సాంగత్యం చేసి వీడిని నాశనం చేయకుండా పవిత్రమైన మనసుతో కడుక్కుని వచ్చే స్థితిని నాయన దయచేయమని, ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, గొప్ప స్థితిలో అద్భుత కార్యాలతో నాయన ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అవును, అందరూ గట్టి మీరు ఆమెను అనకపోతే ఈ మాటలన్నీ మీలో నెరవేరు. ఆమేన్, ఆమేన్. అలాగే జరుగునుగా సదాస్తు. తప్పకుండా ఇవన్నీ చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటారు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలు, ఏకీభవిస్తున్న బిడ్డలు, నాయన నీ వాక్య ప్రకారంగా నిత్య జీవాన్ని కోరుకుంటున్న బిడ్డలు, ఇల్లంతటిలో వారికి ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా చేస్తే బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడి పరిపూర్ణమైన దీవెనలతో నింపబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి దీవించుగాక. ఇంకాస్త ముందు రావడానికి ప్రయత్నం చేయండి.